పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే తిరుమల లడ్డు ఇది ప్రసాదం మాత్రమే కాదు, కోట్లాది భక్తుల విశ్వాసం. ఒక వైరల్ వీడియోలో దేవుడితో పెట్టుకున్నామా అనే మాటలు వినబడుతున్నాయి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో. ఒక ఆయన అంటాడు నెయ్యిలో కల్తీ జరిగింది అని, కానీ జంతువుల కొవ్వు కలవలేదు అంటాడు. ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. భక్తి పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయా, లేదా రాజకీయాల పేరుతో నిజాలు దాచిపెడుతున్నారా? ఈ ఇష్యూలో సిట్ ఏం చెప్పింది, ప్రభుత్వం ఏం చూపిస్తుంది, వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇవన్నీ ఆరోపణలా, నిజాలా? ఎన్నో ప్రశ్నలు. వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. కల్తీ లడ్డు విషయంలో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం. గత ప్రభుత్వం తిరుమల లడ్డు విషయంలో మహాపాపం చేసిందని ప్రభుత్వం చెప్తుంది. దర్యాప్తు సంస్థలు కూడా ఇవే చెప్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? మేమేం తప్పు చేయలేదు, తిరుమల విషయంలో మేము సచ్చీలునమని వైసీపీ అధిష్టానం పదే ఎందుకు చెప్తుంది? జగన్ అండ్ కో ఈ విషయాలను ఎన్ని రోజులు దాచిపెడతారు? జనం అసలు విషయం తెలుసుకునే రోజు ఎప్పుడొస్తుంది? చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. తిరుమల లడ్డు ఇది కేవలం ఒక ప్రసాదం కాదు, ఇది కోట్లాది భక్తుల విశ్వాసం. ఇలాంటి లడ్డులో కల్తీ నెయ్యి వాడారా? అది కూడా టీటీడీ లాంటి దేవస్థానంలోనా? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు, కూటమి విమర్శలు, మాజీ ప్రభుత్వంపై నేరారోపణలు. అసలు సిట్ ఏం బయట పెట్టింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి ఉపయోగించే ప్రధాన పదార్థం నెయ్యి. ఈ నెయ్యి సరఫరా సంవత్సరాలుగా టెండర్ల ద్వారా జరుగుతుంది. సమస్య ఎక్కడ మొదలైందంటే వైసీపీ ప్రభుత్వం సమయంలో టీటీడీకి నాసిరకం కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది అని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అక్కడితో ఆగలేదు. అది భక్తుల ఆరోగ్యానికి ప్రమాదం, హిందూ సాంప్రదాయాలపై దాడి, అలాగే కోట్లాది మంది భక్తుల నమ్మకం. కూటమి వాదన ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి టెండర్లు సరిగ్గా జరగలేదు, నాణ్యత పరీక్షలు నిర్లక్ష్యం చేశారు, కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూర్చారు. ఇక వైసీపీ వర్గాలు పూర్తిగా దీన్ని కొట్టిపారిస్తున్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే టీటీడీ నెయ్యి సరఫరా నియమాల ప్రకారమే జరిగింది, క్వాలిటీ చెక్ జరిగింది, కల్తీ అన్నది రాజకీయ ఆరోపణ మాత్రమే అని వైసీపీ అంటుంది. ఇక సిట్ ఎంట్రీ తర్వాత అసలు విచారణ మొదలైంది. సిట్ చేసిన పని ఏంటంటే పాత టెండర్ ఫైళ్లు పరిశీలించారు. సరఫరా కంపెనీల వివరాలు, ల్యాబ్ టెస్టింగ్ రికార్డులు, అధికారుల స్టేట్మెంట్స్. ఇక సిట్ అధికారులు బయట పెట్టిన అసలు నిజాలు. టీటీడీకి సరఫరా చేసిన కొన్ని నెయ్యి షాంపిల్స్ లో పామాయిల్, డాల్డా, బీటా కెరోటిన్ రంగు కోసం ఉపయోగించే రసాయనం ఇది. ఈ 3 కలిపి నెయ్యిలాగా కనిపించే మిశ్రమం తయారు చేసినట్లు ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా సిట్ అధికారులు గుర్తించారు. బీటా కెరోటిన్ అనేది సాధారణంగా నెయ్యికి పసుపు రంగు రావడానికి కలిపే రసాయనం. సహజంగా ఆవు నెయ్యిలో ఉండే రంగును ఆర్టిఫిషియల్ గా చూపించడానికి ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. అంటే చూసేందుకు అచ్చం నెయ్యిలా ఉంటుంది, కానీ స్వచ్ఛమైన నెయ్యి కాదు. అంటే కల్తీ నెయ్యి ఉన్నట్లు ఆధారం ఉంది. సరఫరా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి అని సిట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ ఇది పూర్తిగా అవాస్తవం, కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుంది అని ప్రచారం మొదలుపెట్టారు. కానీ సిట్ చెప్పింది మాత్రం కెమికల్స్ తో తయారు చేసినటువంటి, సింథటిక్ గీతో తయారు చేసినటువంటి లడ్డూలు తయారు చేశారని క్లియర్ గా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక కీలక మీడియా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలతో కలిసి సిట్ నివేదికలోని కీలక అంశాలను మీడియాకు వివరించారు. ఈ సమావేశం తర్వాతే టీటీడీ కల్తీ నెయ్యి అంశం పూర్తిగా రాజకీయ చర్చగా మారింది. ప్రభుత్వం చెప్పింది ఒక్కటే, ఇది ఊహ కాదు, సిట్ గుర్తించిన నిజాలు అని. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రధాన పాయింట్ నెయ్యి షాంపిల్స్ లో పామాయిల్, డాల్డా, బీటా కెరోటిన్ తో పాటు మరికొన్ని రసాయనాలు ఉన్నాయని సిట్ ల్యాబ్ రిపోర్ట్స్ సూచిస్తున్నాయని చెప్పారు. అంటే నెయ్యి సహజమైనది కాదని అధికారికంగా చెప్పినట్టయింది. ఇది కేవలం రాజకీయ ఆరోపణ కాదని ప్రభుత్వం వాదన. ఒక లిమిటేషన్స్ ఉంటాయి.
బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. ఈ ప్రకటనల తర్వాత నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరగలేదు, ఇది పూర్తిగా రాజకీయంగా సృష్టించిన అంశం అని. అంటే సిట్ రిపోర్టు ఉన్నా దానికి తాను బాధ్యుడు కాదని జగన్ పూర్తిగా తిరస్కరించాడు. ఇక్కడే మరో కీలక విషయం బయటపడింది. కొద్ది రోజుల క్రితం వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ చెప్తుంది అని వ్యాఖ్యానించారు. ఇది చాలా కీలకం, ఎందుకంటే వైసీపీ నేతే సిట్ మాటలను పబ్లిక్ గా అంగీకరించినట్లు అన్న ప్రశ్నలు వచ్చాయి. దాంట్లో సిట్ ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. ఇక్కడి నుంచే వైసీపీలో వేరు స్టాండ్స్ ఉన్నాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోజా, జోగి రమేష్ మధ్య జరిగిన సంభాషణ. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం, జనాల్లో బాగా అర్థమైంది. మొత్తానికి రోజా, జోగి రమేష్ మాట్లాడుకుంటున్నట్టు ఈ వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రజల్లో వస్తున్న ప్రశ్న ఇదే. వైసీపీ నేతల్లో కొందరు కల్తీ జరిగిందని పరోక్షంగా అంటున్నారు. జగన్ మాత్రం మేం తప్పు చేయలేదు అంటున్నారు. ప్రభుత్వం సిట్ రిపోర్ట్ చూపిస్తుంది, వైసీపీ రాజకీయ కక్ష అంటుంది. అంటే నిజాల కంటే స్టాండ్లే ఎక్కువగా మారుతున్నాయి. ఇది ఒక పార్టీ విషయం కాదు. తిరుమల లడ్డు అనేది భక్తుల విశ్వాసానికి చిహ్నం. అక్కడ జరిగింది ఏమైనా కానీ నిర్లక్ష్యమా, వ్యవస్థలో లోపమా, ఉద్దేశపూర్వక తప్పిదమా, ఇవన్నీ రాజకీయ వేదికలపై కాదు, చట్టపరమైన విచారణలో తేలాలి. అయితే ఈ రోజు వరకు ఉన్న నిజం ఏంటంటే సిట్ నెయ్యిలో కల్తీ ఉన్నట్లు చెప్తుంది. ప్రభుత్వం అదే ఆధారంగా ముందుకెళ్తుంది. వైసీపీ తిరస్కరిస్తుంది. ఒక్క విషయం మాత్రం నిజం, దేవుడి ప్రసాదం విషయంలో మాత్రం తప్పు జరిగింది. ఈ రోజు రాజకీయాలు ఉంటాయి, రేపు పోతాయి. కానీ తిరుమల లడ్డు విషయంలో మాత్రం భక్తుల విశ్వాసం శాశ్వతం. ఆ విశ్వాసంతో ఎవరూ ఆటలాడుకోవద్దు.